నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అరవై 7 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఇథియోపియా ప్రతినిధి బృందం. పశు సంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్. ఉండవల్లి సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు. ఓవైపు ఉద్యోగాలు, ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశతో కూటమికి 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నాం. నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా హామీని అమలు చేస్తున్నాం. సూపర్ 6 హామీల్లో ఈ పథకం కీలకమైంది. 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,091 కోట్ల తల్లి వందనం పథకం కింద ఖర్చు చేస్తున్నాం. ఇందులో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తాం. తల్లికి వందనం పథకం, అమ్మఒడి పథకానికి మధ్య చాలా వ్యత్యాసం
వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చారు. మా ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపు చేస్తాం. గత ప్రభుత్వం 5,540 కోట్లు ఇవ్వగా మేము 8,745 కోట్లు జమ చేస్తున్నాం. వారికంటే 3,205 కోట్లు అదనంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, స్కూల్ అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని వివరించారు. అందరికీ నమస్కారాలు. ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీను ఇథియోపియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఇథియోపియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గిరుమ్ కెటామో టెక్లే మారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్ ను సందర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మాధురి స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి ఆమె ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సాంకేతిక వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి తెలిపారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానిస్తూ ఒక పెద్ద డేటా లేక్ ను రూపొందిస్తున్నామని, దీని ద్వారా పాలన మరింత సరళీకరం చేయడానికి వీలవుతుందన్నారు. ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి మొబైల్ ఫోన్లనే ప్రజలకు అన్ని సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మన మిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిందన్నారు. ఇలాంటి అద్భుత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఏపీ ప్రభుత్వాన్ని ఈ బృందం కొనియాడింది. ఈ బృందం వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్ వివి రమణ తదితరులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన సాగిస్తుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లోనే ప్రథమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు
అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు చెబితే కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బౌండ మహేశ్వర గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాయలసీపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు అనుకున్న పథకాలు మొత్తం అందరికీ నెరవేరుస్తారు. అయితే ఎవరు అపోహపడవద్దు. ప్రతి ఒక్కడికి డబుల్ ఎక్కువ వస్తాయి, ఏం బాధ లేదు. బస్సు ఫ్రీ మొత్తం వస్తాయి, ఏదైతే అనుకున్నా అన్నీ వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కానీ ప్రతిదీ ఆ రోజు మేమైతే ఏదైతే చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేసుకొని వస్తున్నాం. పింఛన్ 4,000 రూపాయలు చేశారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందనం వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి దోషులు ఆడారు అందరు ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వేశారు. నెక్స్ట్ వచ్చి రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఫ్రీగా లేడీస్ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ఏదైతే చెప్పారో ప్రతిదీ అమలు చేస్తున్నారు. లేడీస్ అయితే అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళ ప్రజాదరణ పొందిన గాయని మంగ్లీపై గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యక్తిగత దూషణలను తీవ్రంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు ఖండించారు. ఆమె పాటకు కులం లేదని, కళాకారులకు కుల మతాలు లేవని అన్నారు. గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దురుద్దేశాలతో చేసిన ఆరోపణలు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలో జరిగిన వ్యక్తిగత విందు కార్యక్రమాన్ని రాజకీయం చేసి మంగ్లీపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలే మద్యాన్ని ప్రచారం చేస్తూ పబ్బులు, బార్లకు లైసెన్సులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో గిరిజన మహిళపై దూషణల్ని మాత్రం సాంస్కృతిక విలువల పేరిట నిందించడం ద్వంద్వ నైతికత అని అన్నారు. మంగ్లీకి మద్దతుగా ప్రజలు నిలవాలని, ఆమెను లక్ష్యంగా చేసే కుట్రలను ప్రజాస్వామ్య బలంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక వివక్ష అనేటువంటిది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఈరోజు ఒక గిరిజన బిడ్డ పేద లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సింగర్ మంగ్లీ గారి మీద గత కొద్ది నెలలుగా ఆమె యొక్క ప్రతి అంశం మీద చేస్తున్నటువంటి దాడిని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తూ, ఇది దేశంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈరోజు రాష్ట్రంలో మీడియా కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా సమానత్వం అనేటువంటిది కనుచూపు మేరలో కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా భారత పౌరులుగా గుర్తించేటువంటి సమానత్వ హక్కుని భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇంకా మహిళలకు విపరీతమైనటువంటి గౌరవాన్ని, ప్రాధాన్యతను మన యొక్క చరిత్ర చెప్తాయి, పురాణాలు చెప్తాయి, ఇతిహాసాలు చెప్తాయి. ఆధునిక కాలంలో మాటలకే పరిమితమైనటువంటి ఈ యొక్క గౌరవాన్ని
ఒక గిరిజన మహిళ ఈరోజు ఆమె యొక్క గానాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి గాయనిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆ మీడియాలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఆధిపత్య ధోరణి గల మనువాద సంస్కృతితో కూడినటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి శక్తులు ఆమె గళాన్ని ఆపించే ప్రయత్నంలో భాగంగా ప్రతి అంశాన్ని ఈరోజు అధికారంలో కోసం నిన్నటి వరకు మంత్రులుగా ఉన్నటువంటి వారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఏ పార్టీలోకి మారినా ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను, ఎంపీలు గాను, కీలకమైనటువంటి సలహాదారులుగా పనిచేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీలోకి నిధులు సమకూర్చి ఆ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీ టికెట్లు ఇచ్చారు, మంత్రులను చేశారు. ఒక బతుకు తెరువు కోసం తనకున్నటువంటి ప్రతిభ, పాట పాడడం అనేటువంటిది, పాటకి కులం లేదు. ఈరోజు సాహిత్యానికి కులం లేదు, రచయితలకు కులం లేదు, కళాకారులకు కులం లేదు. అలాంటిది రాజకీయాలను అంటగట్టి మొన్నటి వరకు 2019, 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పాట పాడారు అని చెప్పి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి నేతలు, సినీ ప్రముఖులు ఆమె మీద ఒక ముద్ర వేసి ఆమెకు భవిష్యత్తులో అవకాశాలని రాకుండా అడ్డుకున్నటువంటి చరిత్రను చూసాం. పశుసంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనివల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖలో బదిలీల పర్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ, విశాఖకు చెందిన సురేష్, అరకుకు చెందిన గణేష్ తదితర యూనియన్ నేతలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో జీవో నెంబర్ 23 ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు లోబడి బదిలీలు చేయడం దారుణమన్నారు. ఉన్నతాధికారుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సన్నద్ధం అవుతామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు పశుసంవర్ధక శాఖ విజయవాడ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించుటకు ప్రధాన కారణం గత నెల 15వ తారీఖు జీవో ఎంఎస్ నెంబర్ 23 జీవో రూపంలో రాష్ట్రంలో బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతోపాటు ప్రతి శాఖకి మార్గదర్శకాలు, డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ వచ్చాయి. అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో కూడా గైడ్లైన్స్ వచ్చాయి. జీవో ఎంఎస్ నెంబర్ 23 ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని పాటించాల్సిన అవసరం డిపార్ట్మెంటు పైన ఉన్నది. కానీ డిపార్ట్మెంటు జీవో ఎంఎస్ నెంబర్ 23ని ఎక్కడ అమలుపరచకుండా కేవలం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న బదిలీలన్నింటినీ ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకుల సిఫార్సులతోటే 100% బదిలీ ప్రక్రియను కంప్లీట్ చేశారు. ఈరోజు కంప్లీట్ అయింది. దీనివల్ల అందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. హెల్త్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమంది వికలాంగులకు చాలామందికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అన్నీ అప్లై చేసుకోమన్నారు. జియో అఫీషియల్గా చూపించారు. కానీ అనఫీషియల్గా మొత్తం రాజకీయ నాయకుల చేత, ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మినిస్టర్ల చేత లెటర్లు తెప్పించుకున్న వాళ్ళకే ఈ బదిలీ ప్రక్రియలో వాళ్ళకి స్థానం కల్పించి మిగతా వాళ్ళందరినీ హక్కులని తుంగలో దొక్కారు. దీనివల్ల చాలామంది క్యాన్సర్ రోగులు, తర్వాత ప్రెగ్నెంట్ మహిళలు చాలామంది అప్లై చేసుకోకుండానే వాళ్ళ స్థానాన్ని లేపివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి కౌన్సిలింగ్. ఈరోజు ఒక ఉద్యోగి
బదిలీ ప్రక్రియ అనగానే భయాందోళనకి లోనయ్యే పరిస్థితి ఉందండి. ఈరోజు భయాందోళనతో ఎక్కడికి విసిరేస్తారో, ఒక రూల్స్ ఏమీ ఫాలో అవ్వకుండా ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో, ఒక ఉద్యోగ బదిలీ అంటే దాని వెనకాల ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం అతని మీద ఆధారపడిన పిల్లలు, అతని తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా అతనితో పాటు వెళ్లాల్సిందే. అలాంటిది ఒక 5 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేస్తామని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చిన తర్వాత, ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాం కనీసం అనుకున్న తర్వాత, ఒక 2 సంవత్సరాలకే వేరే వ్యక్తి వచ్చి రాజకీయ సిఫార్సు లేదంటే ఆర్థిక బలంతో వచ్చి అతన్ని లేపేస్తాను, అతన్ని పంపించేసి నేను అక్కడ కూర్చుంటాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో నడుస్తుందండి. అది అడుగుదామని చెప్పేసి మేము విశాఖపట్నం నుంచి ఇలా అన్యాయం జరిగింది సార్ అని డైరెక్టర్ గారికి మొరపెట్టుకుందామని చెప్పి వస్తే, దానికోసం ఆయన అడగగానే కనీసం వినకుండా మా మాట చెయ్యెత్తి కొట్టడానికి ముందుకొచ్చి, ఎవడరా నువ్వు, వెళ్ళి గవర్నమెంట్కి చెప్పుకోపో నువ్వు మమ్మల్ని అడగడానికి లేదు, మేము నచ్చినట్టు వేస్తాం అని సమాధానం దురుసుగా, ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర, అంత ఘోరంగా మమ్మల్ని బెదిరించి విలదీసే బయటికి పంపించేసే వ్యవస్థ నడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని మనకి ఈ బదిలీలు అనేవి సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేశ్వరరావు. నేను రాష్ట్ర పశు వైద్యాధికారుల సంఘం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీ, అది ఒక ఐటీడీఏ ప్రాంతం, అక్కడ నేను పనిచేస్తున్నాను. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఐటీడీ అనుకున్నప్పుడు మనకు విధి విధానాలు, మనకిచ్చిన మార్గదర్శకాలు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో, జీవోలో పొందుపరిచారో, 2 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగి కూడా అర్హత సాధిస్తాడు. కానీ అక్కడ 2 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా కానీ ఎటువంటి బదిలీలు చేపట్టకుండా అక్కడ పనిచేసిన వాళ్ళని అక్కడే చేసేటట్టు ఒక నిర్బంధన వ్యవస్థని ఈరోజు పశు సంవర్ధక శాఖ ప్రోత్సహిస్తుంది. సో దీన్ని ప్రతి ఒక్క బదిలీల్లో కూడా మేము ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. కానీ మా యొక్క ఏదైతే మా యొక్క బాధలు ఉన్నాయో, ఆవేదన ఉందో, అది ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, మా ఆవేదన కూడా వినకుండా, ఎప్పుడు కూడా మాకు ఒక ఐటీడీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక ఉద్యోగులు కాదు అన్న పరిస్థితిలో నెట్టేస్తున్నారు. సో మా యొక్క రోదన, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ రోదన అరణ్య రోదంగానే ఈరోజు మిగిలిపోతుంది. మొన్న మేము వచ్చిన ప్రతిసారి కూడా డైరెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే కనీసం కలనివ్వకుండా కూడా చేస్తున్నారు. నేను ఒక స్టేట్ అసోసియేషన్లో కూడా ఉన్నాను. అసోసియేషన్లో ఉన్నా కానీ మా బాధలు వినాలి, ఐటీడీఏకి సంబంధించిన వినాలి అన్న ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా మా యొక్క ఏ రోజు కూడా మా మాట వినే పరిస్థితి కూడా డైరెక్టర్ గారు చేయలేదు. మొన్న మా యొక్క సహచర పశు వైద్యాధికారి బాధలు చెప్పుకుందామని విశాఖపట్నం వస్తే ఆయన మీద దాడి చేసి కొట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఇలాంటి అనైతిక చర్య షిరిడి సాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న విశేషమైన మందిరం మధురానగర్లోని శ్రీ ఓంకార క్షేత్రం షిరిడి సాయిబాబా మందిరం అని ప్రముఖ సినీ నటులు సుమన్ తెలిపారు. గురువారం సాయంత్రం మధురానగర్ మెయిన్ రోడ్లో గల ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి సుమన్ విజయ్గా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ పూర్ణ కుంభాభిషేకంతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అమరావతి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. మందిర గౌరవాధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి లక్ష్మీ తులసి భర్త పివిఎల్ఎన్ రాజు పూజలు నిర్వహించి సుమన్ గారికి సత్కారం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, పిల్లి లక్ష్మీ తులసి భర్త పివిఎల్ఎన్ రాజు నాకు స్నేహితుడని, మందిర విశిష్టత గురించి తెలుసుకుని విజయవాడలో షూటింగ్ లో బిజీగా ఉన్న మందిరానికి విచ్చేసి బాబా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందానని సుమన్ తెలిపారు. మా అమ్మ బాబా భక్తురాలని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడను అని, మేము మద్రాసులో ఉండగా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇంటి బయట బాబా గారి చిత్రాలు ఉండేవని, నేను షూటింగ్ కు వెళ్లేటప్పుడు వీరి ఆశీస్సులు తీసుకుని వెళ్లేవాడినని, ఈ మందిరంలో ఇరువురి విగ్రహాలు చూసి నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు. మానవ దైవం షిరిడి సాయినాథుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. తదుపరి సముద్రవేణి కోలాట భక్త బృందం మధురానగర్ మహిళలను సన్మానించారు. మధురానగర్ జనులంతా మందిరానికి విచ్చేసి సుమన్తో ఛాయాచిత్రాలు తీసుకుని సందడి చేశారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షులు వైవి శివాజీ, బంధుల కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్, కోనేరు మంజులారాణి, మిమిక్రీ శ్రీనివాస్, మలిశెట్టి బాలవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ఓంకార షిరిడి క్షేత్ర సాయిబాబా గుడికి సుమన్ గారు విచ్చేసి ఉన్నారు. అయితే ఈ గుడి విశేషాలు మీకు చాలా మందికి కూడా తెలియజేశాను. ప్రత్యేకంగా ఈ గుడి విశేషాలు కూడా సుమన్ గారికి తెలియజేయటం వల్ల ఆయన
హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడి దర్శించాలని అనుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడికి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాడు బాబా గారు. అలాగే జ్యేష్ఠ మాసంలో సూర్యకాంతి బాబా పాదాల మీద స్వయంగా డైరెక్ట్గా పడటం జరుగుతుంది. అలాగే పిల్లలకు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, అట్లాగే రెండో షీట్గా విరాజిల్లుతున్న ఈ గుడి ప్రత్యేకత సుమన్ గారికి తెలియజేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడిని దర్శించడం జరిగింది. తదుపరి ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో ఇవాళ రేపు షూటింగ్ ఉంది. డైరెక్టర్ కాకర్ల గారు అని చెప్పి డైరెక్షన్. అయితే సినిమా వచ్చేసి కొంచెం యూత్ మీద, ఈ డ్రగ్స్ మీద, ఎయిడ్స్ మీద, వాటి మీద ఇది. దాంట్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో రాజు గారు మాకు బాగా మంచి స్నేహితుడు. మాకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. 2-3 సార్లు మిస్ అయ్యాను. సరే ఈరోజు షూటింగ్ పోతూ విజిట్ చేస్తానని చెప్పాను. చాలా సంతోషం. ఇందాక మేడం గారు చెప్పారు, భక్తి అన్నది ప్రతి ఒక్కరికి ఏంటంటే అది మనసులో వచ్చేది, నమ్మకం. అది చాలామంది నమ్మకంతో వచ్చినప్పుడు బాబా గారు ఏంటంటే, బాబా గారు వచ్చి ఒక మనిషి, ఆయనకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు, అంతే అధికారం ఇచ్చారు ఆశీర్వదించడానికి. మిగతా దేవుళ్ళకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. బాబా షిరిడి బాబా ఏంటంటే ఈజ్ అ హ్యూమన్ బీయింగ్కి ఆ పవర్ ఇచ్చారు. సో ఒక హ్యూమన్ బీయింగ్, మనుషుల బాధలు కష్టాలంటే ఈజీగా ఆయన అర్థం చేసుకున్న మనిషి. ఈరోజు మనతో లేకపోయినా చాలామంది ఒక నమ్మకం ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చి సిన్సియర్గా ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం. అది ఆ నమ్మకం ఇక్కడ ఉంది. సో అందరికీ బాబా మంచి చేయాలి. అందరూ ఆరోగ్యం, ఆదాయం, వాళ్ళ ఉద్యోగం ఏదైనా సరే అన్నీ బాగా చేయాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అంటే హ్యాపీగా వాళ్ళ హెల్త్ కానీ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సినిమా ఆర్టిస్ట్గా నన్ను అందరూ ఆశీర్వదించారు. ఇది నా 47వ సంవత్సరం. సో చాలా సంతోషం. ఈరోజు పిల్లి లక్ష్మిగా తులసి గారు, అదేవిధంగా రాజుగారు నాయకత్వంలో, వాళ్ళ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి, ఈరోజు అనేక మంది నమ్మకం ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి ఇక్కడికి వస్తే వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని కోరికలు, వాళ్ళ ఇబ్బందులు తీరిపోతాయన్నటువంటి ఒక మంచి విశ్వాసాన్ని వచ్చేటట్టుగా మరి ఈరోజు షిరిడి సాయిబాబా మందిరాన్ని తీర్చిదిద్దటం, ఇందులో అనేక కార్యక్రమాలని ఈరోజు ఇప్పుడు కోలాటం కార్యక్రమాన్ని చూశాను. మహిళలు ఎంత చక్కగానో ఎంతో నైపుణ్యంతో కోలాటం చేయటం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను కూడా ఇటు లక్ష్మీ తులసి గారు కానీ, అదేవిధంగా రాజుగారు కానీ ఒక డిపార్ట్మెంట్లో, అంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అన్నగారు రాజుగారు చాలా కాలం ఏసీటీఓగా పనిచేసి, ఆ తదనంతరం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలని ప్రత్యేకంగా భగవంతుని సన్నిధిలో అనేక మంది మరి భక్తులకి ఈరోజు అవకాశం కల్పించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి మరి గౌరవ సుమన్ గారు ప్రముఖ. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై దళిత యువజన జేఏసీ మరియు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మానసికంగా మమ్మల్ని చంపేశారని, రాజధాని మహిళలను సంకర జాతి వేశ్యలు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లైవ్ విత్ కేఎస్ఆర్ అనే ప్రోగ్రామ్ లో కేఎస్ఆర్ అండ్ కృష్ణరాజు గారు వచ్చేసి అమరావతి రాజధానిని ఉద్దేశించి, అమరావతి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి, అమరావతి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని ఉద్దేశించి మాట్లాడడం, అలాగే అమరావతి ప్రాంతంలో వేసీలు ఎక్కువగా ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, అమరావతి ప్రాంతం ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడాను వేసీల వృత్తి కొనసాగుతుంది అని చెప్పి అమరావతిని దేవతల రాజధాని ఎలాగంటారు, వేసీల రాజధాని పట్టుకుని అని చెప్పి మాట్లాడి అమరావతి ప్రాంత మహిళలను, చుట్టుపక్కల ప్రాంత మహిళలను కూడాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనందరం చూసే ఉన్నామండి. దానికి మేము కంప్లైంట్ చేసి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది. అయినా కూడా కేఎస్ఆర్ గారిని అండ్ కృష్ణరాజు గారిని, ఈ రోజు కృష్ణరాజు గారిని కూడా కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ అధినాయకుడు ఆ సాక్షి ఛానల్లో యాజమాన్యమైన భారతీరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా కనీస స్పందన కూడా లేకపోగా, వాళ్ళ ఆమె వ్యాఖ్యలను ఖండించకపోగా, 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లారు, చేయని తప్పు అంటే వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. ఇంకొకటి ట్వీట్ లో వచ్చేసి
ఆయన గురించి ట్వీట్ చేశారు తప్ప ఎక్కడా కూడా అమరావతి మహిళలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను ఉద్దేశించి కానీ తప్పైపోయింది. మా ఛానల్ తరఫున ఒక్క మాట చెప్పకపోవటం, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజిక పరంగా బలహీనం, మెజారిటీ పీపుల్ అక్కడ దళితులు ఉన్నారు, దళిత కమ్యూనిటీ ఉంది కాబట్టి దళిత మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము దీన్ని అడుగుతున్నాము. మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయమని అడిగాము. మేబీ అది ఎందుకు అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి అదే ప్రాంత మహిళల్ని సంకర జాతి అంటే జాతిని అన్ని జాతుల్లో మా జాతి ఎక్కువగా పాపులేషన్ ఉంది కాబట్టి మా దళిత జాతిని ఉద్దేశించి మాటలుగా మేమైతే భావిస్తున్నాము. అలాగే మా పిల్లలకి రేపటి రోజున పెళ్లిళ్ళు అవడానికి కూడా ఎవరు చేసుకోరు. వేశ్య వృత్తులు సంకర జాతి అని అంటే ఎవరు చేసుకుంటారు మా పిల్లలకి? కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళు కానివ్వండి, గౌరవ పోలీస్ స్టేషన్ వారిని ఇక్కడ సిఐ గారిని ఆశ్రయించి మాకు న్యాయం చేయమని చెప్పి అతని మీద కేసు కట్టి న్యాయం చేయమని మేము అర్థిస్తున్నాము. అలాగే సాక్షి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందన లేకపోగా మీడియాలో ఇంకా ఎంకరేజ్ చేయటంలో భాగమే ఆ నెక్స్ట్ డే కూడా ఆయన మాట్లాడటం. ఇది ఒక్క రోజు కాదు, గత 10 సంవత్సరాలు అంటే అమరావతి అనే నామకరణం చేసిన దగ్గర నుండి కూడా వీరు ఇలాంటి వ్యాఖ్యలు అమరావతి మీద, అమరావతి ప్రాంత ప్రజల మీద, అమరావతి మహిళల మీద, కట్టు బొట్టు మీద, ఇంకా కోకాపేట ఆంటీస్ అని గాని ఇంకా మేము కట్టుకున్న బట్టల మీద కానీ మమ్మల్ని విమర్శించుతూ వస్తూ ఉన్నారు. ఇక ఆఖరికి ఫైనల్ గా మమ్మల్ని మానసిక హత్యకు గురి చేశారు. అదేమిటంటే వేసెలు అని. ఇంకా చెప్పాలంటే మా జాతిని ఇప్పుడైతే జాతి కంప్లీట్ గా సంకర జాతి అన్నారు. సో ఇంతకు మించినటువంటి పెద్ద మాటలు ఇంక ఏమి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఇథియోపియా ప్రతినిధి బృందం. పశు సంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.